ఇయాల్టి ఖతర్నాక్ వార్తలు తయారుగున్నాయి. మరి అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. ప్రజావాణికి లైన్లు కట్టిర్రు జనాలు. మాజీ మంత్రి మల్లారెడ్డి మీద ఫిర్యాదులు. 11వ రోజు మున్సిపల్ కార్మికుల సమ్మె. పట్టించుకుంటలేడట జగనాల్ సారు అస్సలే. ప్రజాపాలనకు ఒక్కరోజే గడువు, లేకపోతే ఆగలనట 4 నెలల పొడువు. బీఆర్ఎస్ లీడర్లు పొట్టు తిట్టుకున్నారు. ఇదెక్కడి ఇచ్చేంత్రమయ్యా నాయకులు. గెలిచి రెండోసారి ఢిల్లీకి పోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు రెండో రోజు ఢిల్లీలో మస్తు బిజీగా ఉన్నాడులా. మరి ఇక్కడ రాష్ట్రంలో ఏలుబడి నడవాలి అంటే కేంద్రంలో ఉన్నోళ్ళ దగ్గరికి పోవాలే కదా. మన కచ్చటికి కొత్తగా అడిగేటివి బొచ్చడుంటాయి కదా. మరి దాని కొరకు అందరి మంత్రులను కలిసిండుల్లా సీఎం సారు. వాటిని ఒకసారి మనం తరుచుకుందాం పారి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు దేశ రాజధానిలా రెండో రోజు కూడా మస్తు బిజీలా తిరిగిండబ్బా. ఇక పొద్దుగాల యూపీపీఎస్సీ చైర్మన్ డాక్టర్ మనోజ్ సోని సార్ను కలిసిన సారు టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు సహకరించాలని కోరిన రేవంత్ రెడ్డి సారు ఇక తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను గట్టిగా చేయనికే సలహాలు సూచనలు కూడా అడిగి తెలుసుకున్నాడట. ఇక తర్వాత కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ను కలిసిన రేవంత్ రెడ్డి సారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్లు అంతకు ముందు రాష్ట్రానికి రావాల్సిన 2,000 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేయాలని అడిగిరట. తర్వాత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసి తెలంగాణకు అంతకు ముందు ఇచ్చిన సైనిక్ స్కూల్ గురించి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చెప్పకపోయేసరికి అట్లనే ఉన్న దాన్ని ఇప్పుడు రేవంత్ సారు తొందరగా రాష్ట్రంలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని అడిగిండట. ఇక 10 రోజుల కాంచెల్లి ప్రజాపాలన నడుస్తున్నది. కానీ జనాలైతే వారానికి 2 రోజులు పెట్టే ప్రజావాణికే బగ్గొస్తున్నారబ్బా. దేని లెక్క దాందే. ఇదైతే జప్ప నడుస్తుంది కావచ్చని అందరూ మబ్బుల్నే ప్రజాభవన్ కాడికి వచ్చి లైన్లు కడుతురు పోర్రి. ఇక నెల రోజుల కింద ప్రజాభవన్లో షురూ చేసిన ప్రజావాణి కార్యక్రమం వారానికి 2 రోజులు లెక్క నడుస్తుంది కదా. దానికి ఈసారి కూడా జనం మస్తు మంది వచ్చిర్రులా. అయితే ఊర్లల్లో ప్రజాపాలన నడుస్తుంది కదా. మరి చేయబట్టి ప్రజావాణిలో ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తులు తగ్గినాయంట. ఇక మిగతా సమస్యల కోసం అయితే రాష్ట్రం చుట్టుపక్కలకెళ్లి బగ్గనే వస్తురు జనాలు. ఇక ఇన్ని దినాలు ప్రజావాణికి నోడల్ ఆఫీసర్ ఉన్న హరిచంద్ర మేడం నల్గొండ కలెక్టర్ గా పోవుడుతోని ఇంతకు ముందు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన దివ్య మేడం ప్రజావాణిని ఇప్పటికెళ్ళి దగ్గరుండి నడిపిస్తుంది అన్నట్టు. పీపుల్స్ వారు దాంట్లో 98లో తిరిగిన 98లో సరెండర్ అయినా సార్. 96, 97లో స్వామన్న దళంలో రామన్న దళంలో తిరిగిన. ఇక్కడికి ప్రజావాణిలో హైదరాబాద్కు కేసీఆర్ సీఎం క్యాంప్కి వచ్చినాం సార్. ఇక్కడ అప్లికేషన్ ఇచ్చినాం. అక్కడ కూడా 10 ఏళ్ళ నుంచి కేసీఆర్కి ఇచ్చినప్పటికి కూడా ఎవరు కూడా మాకు సాయం చేస్తలేరు, ఎవరు సహకరిస్తలేరు సార్. ఇప్పటికి 20 ఏళ్ళ నుంచి అసైన్మెంట్ కింద నాకు భూమి ఇచ్చారు. అది ఫారెస్ట్ వాళ్ళు వచ్చి భూమి కొట్టేసారు. దయచేసి సీఎం గారు మీకు దయచేసి చెప్తున్న మీడియా ద్వారా నాకు పాస్బుక్ దయచేసి ఇప్పించగలరని కోరుతున్నాం సార్. నాకు ఎక్సర్వీస్ కోట కింద 3 ఎకరాల స్థలం ఇచ్చారు. నేను ఎన్ఓసి గురించి అప్లై చేసి 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా. కేసీఆర్ గవర్నమెంట్లో అసలు ధరణి అని నాకు ఎన్ఓసి రాలేదు. నాకు ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, మాకు రూల్ ఉన్నది అసైన్మెంట్ ల్యాండ్ 10 ఇయర్స్ తర్వాత ఎక్సర్వీస్మెన్కు ఎన్ఓసి ఇవ్వాలని. ఇప్పుడు నా ఫైలు కలెక్టర్ గారు సిసిఎల్కు పంపారు. ఈరోజు నేను ప్రజావాణిలో అప్లికేషన్ ఇచ్చినాను. ఈ అప్లికేషను సిసిఎల్కు పంపుతా అన్నారు. కాబట్టి నాకు తొందరలో ఎన్ఓసి ఇస్తే నేను దానిని సేల్ అమ్ముకోవచ్చు. దాని ద్వారా నాకు అమౌంట్తో నేను బీమార్ అయినాను, కొన్ని చాలా ఖర్చులు ఉన్నాయి. దానికి చేసుకోవటానికి నాకు తొందరగా ఎన్ఓసి ఇవ్వగలరని సీఎం గారిని ప్రార్థిస్తున్నాను. మాది ఇల్లందు మండలము, మామిడిగుండాల విలేజ్, కొత్తగూడెం, భద్రాద్రి జిల్లా. రెవెన్యూ గురించి వచ్చినాము.
20లో కూడా మేము హైకోర్టులో ఆర్డర్ ఇస్తే కూడా 2018 దానిక పాస్బుక్స్, కంప్యూటర్ పానీలు మరియు మొత్తం టైటిల్ డీడ్స్ మా తాతల కానుండి, మా తండ్రుల కానుండి మాకు మా కొడుకుల పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ అయ్యి కంప్యూటర్ పానీలు, పాస్బుక్స్ అన్నీ ఉండి కూడా ఉన్న తర్వాత ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1B సర్టిఫికేట్ కూడా ఇచ్చిన తర్వాత ఒక రాజకీయ నాయకుడు భూమిని అమ్మమని చెప్పగా నేను అమ్మనన్నందుకు పాస్బుక్స్ రాకుండా మరియు ఇప్పటి వరకు ఆపినరు. దానికి మేము ఏం చేయాలో తెలియక హైకోర్టు పోతే హైకోర్టు వారు కూడా ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ని కూడా ఇప్పటి వరకు అమలు పరుస్తలేరు. కావున మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది వీరన్న న్యాయం చేస్తారనే ఉద్దేశంతో మన ఇక్కడ ప్రజావాణిలో అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అన్న మాది ధరణిలా భూమి రికార్డులోకి ఎక్కలేదు. మా స్టార్టింగ్ 1970 నుంచి మా తాతల నాటి నుంచి భూమి మాకే ఉంది. అయితే ఆ భూమిని రీసెంట్గా 2018లో రికార్డుల నుంచి తొలగించి అక్రమంగా మా పాలలోకి భూమిని చేసేసారు. అది మళ్ళీ మేము కలెక్టర్ దగ్గరికి పోయినాము, ఎంఆర్ఓ దగ్గరికి పోయినాము. ఎంఆర్ఓ మేడం ఇప్పటివరకు ఎంత చూసినా కానీ మేడం ప్రింట్ మిస్టేక్ పడ్డది, ఏం ప్రాబ్లం లేదు, తప్పకుండా మీ భూమి మీకే వస్తుంది అని ఎన్నోసార్లు మాకు ఎంఆర్ఓ అని చెప్పింది. కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాం, పెద్ద అందరి దగ్గరికి వెళ్ళినాం. ఎవరి దగ్గరికి వెళ్ళినా న్యాయం కాలేదన్న. ఇప్పటివరకు తిరుగుతూనే ఉన్నాం. మా భూమి మాకు చేయగలరని ఇప్పుడు ప్రజావాణిలో ఇచ్చేసి వచ్చినాం. ఇక ఈ ముచ్చట గిట్లుంటే తెలంగాణ రాజకీయ నాయకుల భూభాగోతాలు రోజుకొకటి బయటకు వస్తున్నాయి. వాళ్ళ అధికారం పైసల బలాన్ని చూపెట్టి కబ్జా పెట్టిన భూములని తిరిగి ఇప్పియమని గిట్ల ప్రజావానికి వస్తుర్రు. ఇగో గిడ చూడుర్రి, ఎప్పుడు ఏదో ఒక కబ్జాలో ఇరుక్కునే పాలమ్మి పూలమ్మి ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు మాజీ మంత్రి అయిన ఎమ్మెల్యే మల్లారెడ్డి బాధితులు అందరూ కలిసి గిట్ల ఫ్లెక్సీ పట్టుకొని శ్రీ మల్లికార్జున నగర్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీల మా భూములు మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి సర్వే నెంబరు 648/650 మల్లారెడ్డి కబ్జా చేసిండు అని 600 మందికి పైగా బాధితులు ప్రజావాణిలో ముఖ్యమంత్రికి చెప్పుకునేందుకు వచ్చిర్రు. ఇప్పుడు గిట్ట తీసుకెళ్ళినామన్నా, అందరిదే తీసుకున్నాం. పేక్ ఫస్టాబాద్ పిఎస్కి రాసిచ్చినాడు ఏసీపీకి, వీళ్ళది ఏమన్నా చేయండి అని అన్నాడు. ఆయన ఏం పట్టించుకుంటలేరు. పోలీస్ స్టేషన్లో గిట్ట 4 రోజుల నుంచి పోలీస్ స్టేషన్లో ఉన్నాం. ఇవాళ ఇక్కడ వచ్చినాం. ఆ రిప్లై కాపీస్ వెళ్ళినా ఏమి ఇస్తలే మాకు. తిరగొట్టగానే మా మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసినాడు. ఆయన ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే చేయండి భయ్, మా డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఏసీపీని గిట్ట చూపించినాం, మొత్తం డాక్యుమెంట్స్ ఒరిజినల్ రిజెంట్లీ ఈసీ ఉన్నది. మాకు మనం పేరు మీదనే ఉన్నది మొత్తం ఈసీ. ఆయన ఏమంటే నా పేరు నీ చూపిరా భయ్, నా ఈసీ చూపిస్తా, నీ ఈసీ చూపించమంటే ఆ నీ ఈసీ చూపిస్తాడు. ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసిన అంటూ వీడియో గిట్ట ఉన్నాయి నాది, నోట్ నుంచి చెప్పినాడు మల్లారెడ్డి. సో అట్లా అన్ని ప్లాట్స్ కి బ్రేక్ డాక్యుమెంట్స్ 22 ఫ్లాట్లు ఉన్నాయి మావి. 1990 అప్పుడు ఏ డెవలప్మెంట్ అప్పుడు ఎవరు చెప్పలేదా మీరు? చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కానీ ఇంటర్నే లేరు, ఎవరు విన్నారా? అట్లనే కాప్రా సర్వే నెంబరు 647/1, 648, 654 భూమిని అధికార పార్టీ మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు నుంచి తమ ఫ్లాట్లను కాపాడాలనుకుంటా కాప్రా కృష్ణానగర్ ఫ్లాట్ ఓనర్స్ నిరసన చెప్పుకుంటా ధర్నాకు దిగిర్రు. ఇక సీఎం రేవంత్ రెడ్డి సారు మాకు న్యాయం చేయాలని ప్లకార్డులతోనే ఆందోళనకు దిగిర్రు. కొత్తగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక పెట్టిన ప్రజావాణిల భూ కబ్జాల ఫిర్యాదులే ఎక్కువ వస్తున్నాయట. మరి చూడాలే వీళ్ళందరికీ ఇప్పుడన్నా న్యాయం జరుగుతుందా లేదా అనేది. ఇక పోయిన నెల 6 గ్యారెంటీల కోసం సురువైన ప్రజాపాలనకు అన్ని ఊర్ల జనాలు బగ్గనే ఎగబడ్డరు. అన్ని పకడ్బందీగా ప్లాన్ చేసి ఎక్కడోళ్ళకక్కడ కౌంటర్లు ఏర్పాటు చేసి అందరికెంచి తీసుకున్నారు కదా. అప్లై చేసిన అందరికీ అందినట్టు ఒక కార్డు సో తెచ్చిర్రు. అయితే ఇప్పుడు గా ప్రజాపాలన గడువు ఒడుస్తున్నదులా. ఇంకొక రోజే టైం ఉన్నది. మరి ప్రజాపాలన కార్యక్రమం పెట్టి అందులో 6 గ్యారెంటీలు, ఇండ్లు, పింఛన్లు, ఆడోళ్లకు 2500, 500 రూపాయలకే గ్యాసు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, ఉద్యమకారులకు భూమి జాగా, కొత్త రేషన్ కార్డులు అని చెప్పి వాటి కోసం దరఖాస్తు పెట్టుకోమని చెప్పింది కదా గవర్నమెంట్. ఇక దానికోసం ఇంకొక రోజే ఉన్నదుల్లా. శనివారంతోనే ఆఖరి అవుతుంది. మరి ఇన్ని రోజులు ఆధార్ కార్డు కాడ లైన్ పెద్దగున్నది, 6 గ్యారెంటీల కాడ లైన్ పొడుగున్నది. మెల్లగా చేద్దామని ఇంట్లో కూర్చున్న వాళ్ళకు చెప్తున్నాం. అయ్యో మళ్ళా లేదా అంటే ఉంటది. ఇప్పుడు తీసుకున్న అన్ని కంప్యూటర్ల లాక్ అయి పని ఒడిసినాక అప్పుడు ఉంటే ఓ 4 నెలల తర్వాత పెడతారని మంత్రి సార్ చెప్పింది కదా. అయ్యో 4 నెలలు ఆగాలనా? ఎట్లయినా ఇప్పుడే పెట్టుకుంటా దరఖాస్తు అనేటోళ్ళు పోరి మరి తొందరగా, ఒకటే రోజు ఉన్నది టైము. ఇక ఆంధ్రాల ఎన్నికలకు రోజులు దగ్గరికి వస్తా అంటే రోజుకో కొత్త లొల్లులు మోపైతానే ఉల్లా.
ఇన్ని రోజులు అధికార పార్టీ వాళ్ళు టికెట్ల కోసం కొట్టుకుంటే ఇప్పుడు ప్రతిపక్ష టీడీపీల టికెట్ల లొల్లి సురువయ్యి గిట్ల అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టిందుల్లా. ఇప్పుడు రాజకీయాలల్లా నాయకుల మధ్యన వైరం ఉండు కామనే కదా, కానీ తమ్మునితో ఉండుడే పెద్ద దెబ్బనుల్లా. అదే ఇప్పుడు 2 సార్లు గెలిచి ముచ్చటగా 3వ సారి హ్యాట్రిక్ కొడదామనుకున్న అన్నకు తమ్ముడి రూపంలో ఒక అడ్డు పడ్డదుల్లా. ఇక ముచ్చట ఎవరి గురించి అంటే టీడీపీ ఎంపీ కేశినేని నాని సార్ గురించి. ఇక 2019లో జగన్ రెడ్డి సారు పాదయాత్రకు కొట్టుకుపోయిన టీడీపీ పార్టీకి వెళ్ళి 2వ సారి విజయవాడ ఎంపీగా గెలిచి ఆయన సత్తా చూపెట్టిండు నాని సారు. అయినా గానీ 2024లో తమ్మునికి టికెట్ వచ్చుడు ఊహించిన నాని కొన్ని ఏళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండుకుంటా అధికార పార్టీ వైసీపీ చేసిన కార్యక్రమాలలో కూడా కనపడ్డాడు. అప్పుడు టీడీపీని చెద్దర్లా చెప్పబెట్టి కొట్టినట్టు సొంత పార్టీని వీలు దొరికినప్పుడల్లా అలా బయట వాళ్లకు అర్థం కాకుండా అరుచుకున్నాడు సారు. ఇక మొన్న టీడీపీ అధినేత చంద్రాలు సార్ను లోపలేసినప్పుడు అన్ని తానే అయి బాబు సార్ పక్కనే ఉండి అన్ని చూసుకున్నాడు. అప్పుడు చూసిన వాళ్ళు ఓహో ఇద్దరి మధ్య లొలి పోయింది అనుకున్నారు. అప్పటికెళ్ళి బాబుతోనే ఉన్నాడు నాని. కానీ పోయిన వారం జరిగిన టీడీపీ మీటింగ్ లా నాని చిన్ని వర్గాల మధ్య పెద్ద లొల్లే అయ్యింది. అప్పటి వరకు లోపల ఉన్న కోపాలు ఒకటేసారి బయటపడి 2 గ్రూపులు పొట్టు కొట్టుకొని మధ్యలో పోలీసులను దాన్ని స్థాయికి పోయినాయి. ఇద్దరిట్లా నానిని పక్కన పెట్టి చిన్ని సైడు సైకిల్ పార్టీ టర్న్ చేసింది. అప్పటికెళ్ళి మళ్ళా కథ షురు చేసిండు నాని సారు. మళ్ళోసారి ట్వీట్లు మెత్తడి మాటలతోని టీడీపీని చంద్రాలు సార్ను టార్గెట్ చేసి యుద్ధం మొదలు పెట్టిండు. చంద్రబాబు నిర్ణయం శిరోధార్యమం అనుకుంటానే వచ్చే ఎన్నికలల్లా ఖచ్చితంగా పోటీ చేస్తా తనను వద్దని చంద్రబాబు అనుకుండాని, కానీ నేను మాత్రం అనుకోలేదని, విజయవాడ ప్రజలకు నా మీద నమ్మకం ఉన్నది, ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుస్తా, నేను మటుకు చంద్రబాబుకు వెన్నుపోటు ఉడవలేదు, పొడిచి ఉంటే మంచి పదవులు ఉండేటోన్ని అని సున్నితంగా వేసిండు సారు. అట్లనే 3వ సారి గెలిచి ఢిల్లీకి పోతా అని చెప్పిన సారు ఢిల్లీకి ఓనికే ఒక ఫ్లైట్ కాకపోతే ఇంకో ఫ్లైట్ ఎక్కుతా గానీ ఢిల్లీకి పోవుడే అని చెప్పుకొచ్చిండు సారు. అవు సారు, మరి ఇప్పుడు టీడీపీ ఫ్లైట్ టికెట్ ఇయ్యలేదు, దానికోసం వైసీపీ ఫ్లైట్ ఎక్కుతావా లేకపోతే బీజేపీ ఫ్లైట్ ఎక్కుతావా అని ఎదురు చూస్తున్నారు మీ బెజవాడ బాబులు. ఎప్పుడైనా ఎక్కడైనా అందరికి దీవెన్లిచ్చి ధైర్యం చెప్పి ఎప్పుడు దేవుడు జనమని మాట్లాడే గీ పాల్సార్ని ఎవలో దేవుని దగ్గరికే పంపనికే చూసిరటనుల్లా. ఏ ఊకో ఆయన్ని ఎవరు ఎందుకు చంపుతారు అన్ని వట్టి ముచ్చట్లే అంటారా ఎట్లా? నిజమేనుల్లా, గా ముచ్చట సారే చెప్తుండు ఇనుర్రి. ఇక యాక్టివ్గా ఉండే పాల్ సారుకు ఫుడ్ పాయిజన్ అయ్యి జర పానం మంచిగా లేదట. అయినా కూడా ప్రెస్ మీట్ పెట్టిండు. మరి ఏం మాట్లాడతాడో ఇందాం పారే. నమస్తే పాల్ సారు, ఎట్లుంది పానము? నాకు ఫుడ్ పాయిజనింగ్ చేశారు, నన్ను చంపాలని ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఊకోరి సారు, మిమ్మల్ని ఎవరు చంపాలని అనుకుంటారు చెప్పుర్రి. నిన్న మాట్లాడడం మొదలుపెట్టా 9వ రోజుని, ఈరోజు 10వ రోజు ప్రెస్ మీట్. మొట్టమొదటి ఇదే విశాఖపట్నంలో ఉండి అండర్ గ్రౌండ్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. అండర్ గ్రౌండా? ఏం మాట్లాడుతున్నావు సారు? ఎవరి మీద నన్ను అనుమానాలు ఉన్నాయా సారు? అనుమానం ఎవరు చేయించారో అనుమానం ఉంది. ఎవరు చేయించారో మాకు తెలుసు, ఎవరు వచ్చారో మాకు తెలుసు, ఎవరు చేశారో మాకు తెలుసు, ఎవరు ఆ ఫుడ్ నాకు ఇచ్చారో వారు తెలుసు. అది ఫుడ్ పాయిజన్ అయిందన్న డాక్టర్ గారు రుజువు. మెడికల్ బిల్స్ ట్రీట్మెంట్స్ అన్నీ ఉన్నాయి. మరి అన్నీ ఉన్నప్పుడు కంప్లైంట్ ఇవ్వకపోయారు సారు? ఎందుకు ఇవ్వలేదు మరి? ఇచ్చాను. ఇచ్చిర్రా? ఏంటి సారు సప్పుడు చేయరు? మర్చిపోయినవా ఎట్లా? ఎవరికి ఇచ్చినావు కంప్లైంట్? కమిషనర్ ఆఫ్ పోలీస్కి ఎవరు చేయబోతున్నారు అన్నది 24 రాత్రినే ఇచ్చాను నేను కంప్లైంట్. ఏంది కంప్లైంట్ 24 తారీఖే ఇచ్చినవా? ఈ విషయం మొత్తం నీకు ముందే తెలుసా? మరి తెలిసి ఎందుకు తిన్నావు సారు? ఏందో ఏమో పోర్రి. ఇంకా చెప్పుర్రి. అమెరికన్ ప్రెసిడెంట్ 747 కంటే ఈరోజు నాకున్న 747 ఫాస్టెస్ట్. దాంట్లోనే కదా వచ్చాను ఇండియా అనేక సార్లు. ఇప్పుడు మళ్ళా మధ్యలో 747 ఎందుకు వచ్చింది సారు? పానం మంచిగా లేదు అని ఈ మాటలు ఎందుకు చెప్పుర్రి? రాజారెడ్డి గారు కొడుకు రాజశేఖర రెడ్డి గారు నాకు బాగా పరిచయాలు గనక వాళ్ళ ఆత్మతో నేను కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించాను. ఏంది మళ్ళా చెప్పు ఆ ముచ్చట. రాజారెడ్డి గారు కొడుకు రాజశేఖర రెడ్డి గారు నాకు బాగా పరిచయాలు గనక వాళ్ళ ఆత్మతో
నేను కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించాను. వాళ్ళ ఆత్మలతోని మాట్లాడినావా? మీ మాటలు వింటుంటే నాకు అయ్యేటట్టుంది సారు ఫుడ్ పాయిజన్. ఇంకా రాజకీయాలు అంటేనే అతి దరిద్రం, మోస్ట్ కరప్షన్. అసలు ఇంత దరిద్రం అయిన రాజకీయాలు 200 దేశాల్లో మన దేశంలో తప్ప ఇంక ఏ దేశాల్లో ఇంత డెమోక్రసీ పేరు మీద ఇంత ఘోరమైన దుస్థితికి రాజకీయాలు చేరుకుంటాయి అని నేను అనుకోలేదు. మరి పరిస్థితి ఇట్లా ఉంటుందని మీకు తెలుసు కదా సారు, మీరెందుకు వచ్చిర్రు రాజకీయాలకు? చెప్పురి ఇంకా చెప్పురి. ఆ ఎవరో ఉన్నారో, ఆ పేరు మరల మర్చిపోయాను, లోకేష్ను ఓడించిన ఆర్కే సారు. ఆర్ల రామకృష్ణ, మంగళగిరి ఎమ్మెల్యే. ఆయననే చెప్పుర్రి. ఇప్పుడు ఆయన శుద్ధి ఎందుకు తీసినావు? ఆడికి పిచ్చి కుక్క కరిసినట్టు ఆయన పరిగెడుతున్నాడు సిరిమల వెనకాతల. అరే భాగవతం బాగానే ఉన్నది, ఆయన తిరిగితే నీకేమైంది సారు? ఒరే బాబు, ఆర్ల రామకృష్ణ, నీ పేరేటో నాకు తెలియదు, నువ్వు ఎమ్మెల్యే ఎలాగయ్యావో బుద్ధి లేనో లోటేశారేమో తప్ప, నీకు నిజంగా బుద్ధి ఉంటే ఆ ఎల్లు లోకేష్ దగ్గరికి వెళ్ళు. తప్పైంది, నిన్ను ఓడించాను అని లోకేష్కు మద్దతు. లోకేశం సార్కి ఎందుకు? నీకే మద్దతు ఇయ్యమనకపోయినావు. నన్ను పిలిచారు. కాంగ్రెస్ రాహుల్ గాంధీ పిల్లలేదా, సోనియా గాంధీ పిల్లలేదా, ప్రియాంక గాంధీ పిల్లలేదా? మిమ్మల్ని ఎందుకు పిలువారు సారు? పిలుస్తారు, మరి పోకపోయిర్రు. కొంతో పేరన్న వస్తుండేగా. ఆ చింతా మోహన్ రావు అటు చాలా మంచి ఆయన, 6 టైం ఎంపీ తిరుపతి ఆయన. సార్ మీరే కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి రండి సార్, మీరు కాపు సార్, మీరు బీసీ సార్. చాలు చాలు ఇక ఓదరా. ఇంకా నీ మాటలు విన్నానంటే నా చెవులకెళ్ళి రక్తం కారేటట్టున్నది. ఇక పోయిరా, నీకు దండం. నువ్వు అండర్ గ్రౌండ్ ఉంటేనే ముద్దుగున్నది. నేను ఎవరికి జడవను, భయపడను. కానీ నేను బ్రతికుంటుండగా మిమ్మల్ని బాగు చేద్దామని ప్రయత్నం చేస్తున్నాను. ఇక సచివాలయంలో పనిచేసేటోళ్లకు కొత్త పని అప్పజెప్పుడుతోని అక్కడి ఉద్యోగులు ఇప్పుడు ముఖ్యమంత్రిని తారీఫ్ చేసే పనులున్నారులా. మా కోసం గింత మంచి పని కల్పించినవు, మాకు తెలియకుండా మాకు గిన్ని రకాల పనులు వస్తాయని గుర్తించిన జగన్ రెడ్డి సార్ను ఒకటే మెచ్చుకుంటారట. చూడుర్రి. ఆంధ్రలో ఎన్నికల హీటు జోరుగుంటే ఒక పక్క అంగన్వాడీలు, ఇంకో పక్క పారిశుద్ధ్య కార్మికులు 11 దినాల సంధి సమ్మె చేస్తున్నా కూడా జగనాలు సారు వాళ్ళని అసలే పట్టించుకుంటలేడు. అరే మా కోసానికి అది చేస్తా ఇది చేస్తా అన్నావు, అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటా అన్నావు, గిదేనా సారు అని ప్రభుత్వాన్ని కడిగి వారేస్తున్నారు పారిశుద్ధ్య కార్మికులు. ఎన్నికలకు ఇంకా 3 నెలలు కూడా లేవు, జగనాలు సారుకు దెబ్బ మీద దెబ్బ తాకుతూనే ఉన్నది. ఇక ఏడేడ చేస్తున్నారు నిరసనలు, చూద్దాం పారి. చూసిరా, ఆ గన్లే ఉంది, ఎవరు పనులు చేసుకుంటుర్రు అనుకుంటుర్రా? అమరావతిలో చీపురు కట్టలు పట్టుకొని ఊడ్చేటోళ్ళు పారిశుద్ధ్య కార్మికులు కాదుల్లో, సచివాలయ ఉద్యోగులు. మొన్ననేమో అంగన్వాడీ డ్యూటీలు చేపించిర్రు, ఇప్పుడేమో మున్సిపల్ కార్మికులుగా మార్చిర్రు. రేపు మా పరిస్థితి ఏందో అనుకుంటున్నారట ఉద్యోగులు. రోడ్లు ఊడ్చేటందుకు మాకు పరీక్షలు పెట్టుడు దేనికి, ఉద్యోగాలు ఇచ్చుడు దేనికి, గిట్లా రోడ్డు పాలు చేసుడు దేనికి? ఇటువంటి అద్భుతమైన ఉద్యోగాలు ఇచ్చిన ముఖ్యమంత్రి జగనాలు సార్కు హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు సచివాలయ ఉద్యోగులు. ఇక గిట్లుంటే ఏలూరు కాడ పరిస్థితి ఎట్లుందో చూడుర్రి. అరే ఏడు చెత్త ఆడనే ఉందిగా. ఓ అమ్మలక్కలు, ఏంది పరిస్థితి? ఇవాళ 11వ రోజండి మేము సమ్మె చేస్తున్నాము. ఇన్ని రోజుల నుంచి సమ్మె చేస్తున్నామంటే ఒక్కరు కూడా రాలేదు. కనీసం 600 రూపాయలు ఇచ్చి చేపిస్తున్నారు. అయ్యయ్యో మాకిస్తే మేము ధర్నా మానేసి మా పనులే మేము చేసుకుంటాము.
కనీసం మరి ఎవరు పట్టించుకోవట్లేదు. మరి జగనన్నకి మరి ఏమీ పుట్టట్లేదు, ఏమి అవ్వట్లేదు, మరి నాకు అర్థం కావట్లేదు. మేము పిల్లల్ని, ముసలోళ్ళని, ముక్కోళ్ళని అందరిని వదిలేసి రోడ్లు పాలయ్యాము ఇక్కడ. కనీసం మాకు ఒక్కరు వచ్చి కూడా ఏమీ ఏదో చెప్తున్నారు, వస్తున్నారు, వెళ్తున్నారు, అంతవరకు మా బాధలు ఎవరు అర్థం చేసుకుంటలేదు. జగనన్న ఇప్పుడైనా కళ్ళు తెరిచి మా బాధల్ని అర్థం చేసుకొని మా ఉద్యోగాలు మమ్మల్ని చేసుకొనివి. ఏదో జీతం పెంచుతావు కదా అని మేము అద్దెలు కట్టుకోవాలి, కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి, గ్యాస్ రేట్లు పెరిగిపోయినాయి. ఇవన్నీ మేము పేదవాళ్ళు మేము కట్టుకోగలమా? మీరు ఏం చెప్పారు? అక్క చెల్లెళ్ళారా, అన్నదమ్ముళ్ళారా, మీరందరూ మాకు మా వాళ్ళు, మా సొంతం అని అన్నావు. కనీసం మమ్మల్ని ఇప్పుడు పట్టించుకోవట్లేదు, రోడ్డు పాలన చేసావు. ప్రభుత్వం పట్టించుకోవట్లేదండి. ఇప్పటికీ మేము మాకు జీతాలు పెరగాలని ఈ ఇందు నిమిత్తమే దగ్గర 40-50 సార్లు పైనే మా యూనియన్ తరఫు నుంచి మా కార్మికులు లెటర్లు పెట్టడం, పిటిషన్ వాళ్ళకి మేము తెలియపరచడం జరిగింది. ఇప్పటికొచ్చి ఎవరు స్పందించలేదండి. మేము ఓటేసి గెలిపించుకున్నది ఒక నమ్మకంతో, ఆ నమ్మకాన్ని ఒమ్మపాలు చేయకూడదని మా ఉద్దేశం అండి. మేము ఎవరినన్నా ఒక నాయకుడిని ఎన్నుకున్నామంటే మాకు మేలు జరుగుద్దని. ఒక కార్మికులుగా మాకు ఏ మేలు జరగలేదండి. మేము ఈరోజు రోడ్లకి ఎక్కామంటే కారణం బికాజ్ మా నమ్మకం మమ్మల్ని దెబ్బతీసింది. ఎందుకంటే మేము రేపు రోజున ఎన్నుకోవాలంటే మాకు కూడా చాలా భయంగా ఉంది. మేము కార్మికులమే కాదు, ఒక ఓటు హక్కు ఉన్న హక్కుదారులం కూడా. మేము ఓటు అనేది వేయాలి. ఒక కార్మికులు రోడ్డు ఎక్కి చెత్త తీస్తున్నామని అంటే రేపు ఎలక్షన్స్ అనేవి వస్తే కనుక మేము ఓటు వేయాలి. దాని నిమిత్తమే మేము నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరు గెలిపించుకోవాలన్నది కూడా మేము చాలా సందేహంలో ఉన్నామండి. ఎందుకంటే మాట తిప్పనని మీరు ముందుకు వచ్చారన్న, మీరే మాకు ఒక నమ్మకాన్ని ఇచ్చారు. మీ రాజశేఖర రెడ్డి మీరు మీ నాన్నగారి ప్రకారం మిమ్మల్ని మేము ఎన్నుకున్నాం. ఒక అవకాశం అనేది మేము ఇచ్చాం, మా నమ్మకాన్ని నిలబెడతాననుకుంటున్నాం. ఇవాళకి 11వ రోజన్నా మేము ఈ ధర్నాలోకి వచ్చి ఈ సమ్మెలో తిండి తిప్పలు మానుకొని ఇక్కడ 1 గంటన్నర వరకు ఉంటున్నా మాకు ఎటువంటి ఉపయోగం లేదు. ఇన్నరా గది ముచ్చట. ఏలూరు జిల్లా ఏలూరు కార్పొరేషన్ల మున్సిపల్ కార్మికుల సమ్మెతోని నగర ప్రజలు మస్తు ఇబ్బందులు పడుతున్నారట. 11 దినాలకెళ్లి మా డిమాండ్లు నెరవేర్చుర్రి అనుకుంటా పారిశుద్ధ్య కార్మికులు, క్లాప్ ఆటో డ్రైవర్లు సమ్మె బాట పట్టిర్రు. కార్పొరేషన్ వెహికల్ యార్డ్ల చెత్తను సేకరించే ట్రాక్టర్లు నగరంలకు ఓనియకుండా మున్సిపల్ కార్మికులు అడ్డుకున్నారట. సమాన పనికి సమాన వేతనం ఇచ్చేదాకా సమ్మె కొనసాగిస్తామని అంటున్నారట మున్సిపల్ కార్మికులు. ఇక గిదికి ఇట్టుంటే కడపల చూడుర్రి కథ ఎట్లున్నదో. అరే రే లొల్లి పెద్దగానే అవుతున్నదిగా పోలీసు వాళ్ళకు జనాలకు. ఏమైంది ఓ అమ్మా? ఇక ముచ్చటకు వస్తే కడప నగరంలో సమ్మెతోని 7 చెత్త ఆడనే పేరుకుపోవుడుతోని శతలకేళ్ళు వస్తున్న గబ్బు వాసనతోని ఇబ్బందులు పడుతున్నారట జనాలు. సీఎం జగనాలు సారు పాదయాత్ర సమయంలో పారిశుద్ధ్య కార్మికులకు ఎన్నో వాగ్దానాలు చేసిండు. ఇక అధికారంలోకి వచ్చినాక వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు అనుకుంటా గత 11 రోజులకెళ్లి సమ్మె బాట పట్టిర్రు పారిశుద్ధ్య కార్మికులు. ఇక ఆడున్న బండ్లను అడ్డుకోవడంతోనే ఆడికి పోలీసులు వచ్చి అక్కలను అరెస్ట్ చేసి తీసుకుపోయిర్రు. ఇక ఈడ పరిస్థితి ఇట్లుంటే కర్నూలుకు పోదాం పారి. అరే రే ఈడ కూడా 7 చెత్త అన్నే ఉందిగా. ఏంది ఓ అన్నలు? ఈ పండ్ల వలన ఏమవుతుందంటే జనాలకి స్మెల్ వచ్చి ఈ స్మెల్ వలన రోగాల పాలవుతున్నారు. పైనుంచి జీవాలు వచ్చి తినడం వలన దానికి అనారోగ్యాలు వచ్చి ఆ అనారోగ్యం వలన ఆ జీవాలకు కూడా అనారోగ్యం వస్తుంది. కాబట్టి ఈ సమ్మెలో ఉన్న మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎవరైనా సరే కార్మికులని కొద్దిగా కాపాడి వాళ్ళని మంచిగా ఆలోచనలు పెట్టుకొని ఇది శుభ్రత పరిస్తే ఈ సమాజానికి ఒక మంచి వాతావరణం తెచ్చేట్టు ఉంటుంది. లేదంటే ఇలాగనే ఉందంటే ఈ వాతావరణం జనాలకి అనేక రోగాలు ఆల్రెడీ వచ్చేస్తున్నాయి. కరోనా అవి వస్తున్నాయి, ఇంకా వేరే రోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఒక మేస్త్రీలు కానీ ఎవరైనా సరే ఇలాంటి వాతావరణానికి శుభ్రత పెడితే సమాజాన్ని కొద్దిగా శుభ్రంగా పెట్టినట్టు ఉంటారు.
చూసిర్రా గట్లుంది గడ ముచ్చట. చెత్త ఏడుదాడుండే వరకల్లా వాసంతోని బీమార్లు వస్తున్నాయట. పారిశుద్ధ్య కార్మికులు సమ్మె ఇడిచిపెట్టి విధులకు హాజరు కావాలని అక్కడి జనాలు అంటున్నారట. ఓ జగనాలు సారు, జరాల బాధను పట్టించుకొని ఏందో అరుచుకోరి సారు. కరోనా కాలంలో వాళ్ళు చేసిన సేవను మరిసినవా ఎట్లా? వాళ్ళు గిట్లా గట్టిగా తలుచుకున్నారంటే తీసుకుపోయి ప్రతిపక్షంలో కూర్చోబెడతారు. ఎన్నికలకు ఇంకా 3 నెలలు కూడా లేవు, సోచాయించుకోరి జరా. ఇక రాజకీయ నాయకులు ఎప్పుడు కలిసి ఉంటారో ఎప్పుడు గల్లగల్ల పట్టుకుంటారో తెలియదు కానీ అట్లనే మొన్ననే పార్టీ ఓడిపోయింది. మరి ఈసారి సుతా మాకు ఓటమి తప్పదు అనుకున్నారో ఏమో కానీ ఇట్లా ఊరి జనాల మధ్యలో పక్కోని తప్పు ఎత్తి చూపి వచ్చే ఎన్నికల కోసం కొంచెమన్న పాత్ర పెంచుకుందామని అనుకున్నారో ఏమో కానీ ఇద్దరు లీడర్లు చూడుర్రి ఆఖరికి ఏమైందో. ఏంది ఈడేమో లొల్లైతున్నది, చూద్దాం పారే. అరే ఏంది ఇద్దరు ఆగుతలేరు, మొత్తం మాటలే మాట్లాడుతున్నారు. అన్నలు జర ఆగురా అదురే, మా అమ్మగాని ఎందుకు పెట్టుకుంటారు గట్ట లొల్లి? ఒక పదవి ఉండగా నువ్వు అట్లా మాట్లాడతావు, పదవిలో ఉన్నప్పుడు అట్లా మాట్లాడతావు, నువ్వు పెద్ద మనిషి. చూసిర్రా కథ ఎట్లున్నదో. మరి గింతగానం బూతు పురాణం మాట్లాడింది బీఆర్ఎస్ సర్పంచ్ అట. అధికారం పోయినా కూడా అహంకారం పోతలేదు బీఆర్ఎస్ లీడర్లకు. ఏంది సారు ఆ బూతులు? మాటకు ముందొక మాట తర్వాత ఒక. ఇక అసలు ముచ్చటకు వస్తే మహబూబాబాద్ జిల్లా కే సముద్రం స్టేషన్ సర్పంచ్ బట్టు సీను వాళ్ళ ఇంటికాడ రహదారి నిర్మాణం పనులు చేస్తుంటే ఎంపీటీసీ ఆగే మంజుల భర్త ఎంకన్న నిర్మాణ పనులల్లా నాణ్యత పాటిస్తలేడు అని గిట్ల అడ్డమైన బూతులు తిడుతున్నాడు. మళ్ళా ఇంకో ఇచ్చంత్రం ఏంది అంటే ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేనట. నువ్వు దొబ్బినావు పైసలు అంటే లేదు లేదు నువ్వే దొబ్బినావు అని గిట్లా తిట్టుకుంటున్నారు. జోగి జోగి రాసుకుంటే బూడిది రాలిందన్నట్టు ఊర్లో సర్పంచ్ అయ్యుండి ఇక మాటలేందివే. ఇప్పుడు చూడు ఉన్న పరువు మొత్తం గంగల కలిసిపోయింది. ప్రజావానికి లైన్లు కట్టిరు జనాలు. మాజీ మంత్రి మల్లారెడ్డి మీద ఫిర్యాదులు. 11వ రోజు మున్సిపల్ కార్మికుల సమ్మె. పట్టించుకుంటలేడట జగనాల్ సారు అస్సలే. ప్రజాపాలనకు ఒక్కరోజే గడువు, లేకపోతే ఆగన్నట 4 నెలల పొడువు. బీఆర్ఎస్ లీడర్లు పొట్టు తిట్టుకున్నారు. ఇదెక్కడి ఇచ్చంత్రమయ్యా నాయకులు. ఇయ్యాల్టి ఖతర్నాక్ వార్తలు. రేపు మళ్ళీ ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.